34 అప్లికేషన్ రెక్టిఫై చేశాం. ఇంకా ఎవరైనా ఉన్నా అది మన హక్కు, రివిజన్ పిటిషన్ పెట్టే హక్కు పౌరునిగా మనకుంది. ఏదైతే అనాథరైజ్డ్గా డబ్బులు వేశారో దాని మీద ఫైట్ చేయండి. దానికి ఎప్పుడు కూడా మేమంతా ఎల్లప్పుడు కూడా మద్దతే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఒక ఉత్తరం లెటర్ రాసినారంట, +1 వాళ్ళ డిపార్ట్మెంట్లకు కూడా అందరికీ నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. నేను మొన్న ఇవన్నీ కూడా నాకు 3 రోజుల ముందు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే బకాయిలు ఉన్నాయో ఆ లిస్టు తీసుకుంటే అప్పుడు బయటపడిన ఇష్యూస్. ఎమర్జెన్సీ నోటీసులు ఇస్తారు. రెండోది కోర్టు కేసుల పేరుతో దాదాపు 5-6 కోట్ల రూపాయలు కొన్ని ఏళ్ల మీదనే ఏదైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది, వాటిని రెగ్యులేట్ చేయండి అని చెప్పేసి ఎన్ని నోటీసులు రోజు వారంలో 3 రోజులు మానిటరింగ్ చేస్తాం. కానీ అధికారులు ఏమైపోయిందంటే అప్పుడు ప్లానింగ్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా ఏదైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసుకున్నట్టున్నారు, వాడిని బీపీఎస్కు పెట్టాలంటే వీళ్ళు పోయి అడగలేకపోవడము, దాంతో పెండింగ్ పడే ఇవన్నీ పెండింగ్ ఉన్నాయని స్టేట్ వైడ్ మొత్తం ఈ బీపీఎస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో దాంట్లో బాగానే మన ఏసీబీ రైట్స్ అయినాయి. ఆ ఫైల్స్ అన్ని కూడా ల్యాండ్ అవుట్ చేయడం జరిగింది, వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. దాని మీద ఇంకా కన్క్లూజన్ అయితే ఇంకా రాలేదు. తప్పకుండా 100%.